డిగ్రీలు, పీజీలు, ప్రొఫెషనల్ కోర్సులు ఎన్ని చదివితే ఏం లాభం? పొట్ట నింపటానికి చిన్న ఉద్యోగమైనా కావాలి కదా. అందుకే కడుపు నింపని చదువులను పక్కన పెట్టి స్టీరింగులు చేతపడుతున్నారు వరంగల్ యూత్. పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎంత చదివితే ఏం లాభం? జాబ్ రాకపోతే బతకాలంటే ఉద్యోగం కావాలి, లేదంటే ఇంకేదైనా బతుకు తెరువు చూసుకోవాలి. సర్టిఫికెట్లు పట్టుకొని కూర్చుంటే కడుపు నిండదు. ఇదే ఇప్పుడు దేశంలోని చాలా మంది యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. డిగ్రీ, పీజీలు చేసినా జాబ్ రాక ఏదో పని చేసుకుని బతికేస్తున్నారు. వరంగల్ జిల్లాలో హైలీ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ బతుకు పోరాటంలో ఆటో వాళ్ళ అవతారమెత్తారు. ఒకప్పుడు ఆటో నడిపే వాళ్ళంటే చదువురాని వాళ్ళు, చదువు మధ్యలోనే ఆపేసిన వాళ్ళు, అది లేకుంటే హయ్యర్ స్టడీస్ చేయలేక 10th ఇంటర్తో ఆపేసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు సీన్ మారింది. ప్రొఫెషనల్ కోర్సుల్లో పీజీలు చేసిన స్టూడెంట్స్ కూడా జాబులు దొరకక ఆటోలు నడుపుకొని బతికేస్తున్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వం ఉద్యోగాలు లేక చాలా దీన స్థితిలో ఉంది. ఇప్పటికైనా మన ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నా. మా కుటుంబ పరిస్థితి బాగాలేదు, అందుకే నేను 5 years నుంచి ఆటో నడుపుతున్నాను. ఐటీఐ కంప్లీట్, అప్రెంటిస్ కంప్లీట్ అయిపోయింది. మంచి పెద్ద పెద్ద కంపెనీలలో ఉపాధి గురించి మన వరంగల్ ఏమన్నా కంపెనీస్ పడితే నా క్వాలిఫికేషన్ తగ్గట్టు, ఐటీఐ తగ్గట్టు ఏమన్నా ఉపాధి కల్పిస్తుంది ప్రభుత్వం అని అనుకుంటున్నాను. ఇంట్లో కుటుంబ పరిస్థితి వల్ల కష్టపడి ఇంట్లో వెళ్ళక తిండి వెళ్ళక ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాం. జిల్లాలో మొత్తం 1,00,000 ఆటోలున్నాయి. ఇందులో 70% ఆటోలు యువకులే నడుపుతున్నారు. అందులో 30% మంది డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన వాళ్లే కనిపిస్తారు. ఏళ్ల తరబడి వేచి చూసినా ఉద్యోగాలు రాక విధిలేని పరిస్థితుల్లో కాలేజీ స్టూడెంట్స్ ఆటో డ్రైవర్స్ గా మారుతున్నారంటున్నారు సీనియర్ డ్రైవర్స్. గత 20 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. అప్పుడు మా వయసు వాళ్ళు నడిపిల్లు, కానీ ఇప్పుడు అందరు చిన్న పిల్లలు అయిపోయినారు. చిన్న ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఉపాధి కల్పిస్తే ఈ ఆటోల్లో కొంచెం తగ్గుతాయి, వాళ్ళ సుతం ఉపాధి పెరుగుతుంది. దీంట్లో ఎవరో బతకలేకపోతున్నాం ఈ బజార్లో ఈ ఆటోలు తోలుకుంటే. చదువు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో ఇల్లు గడవడం కోసం ఆటో నడపడం తప్పడం లేదంటున్నారు పెద్ద చదువులు చదివిన ఆటో వాలాలు. ఓవైపు జాబ్ కోసం ట్రయల్స్ వేస్తూనే మరోవైపు ఆటోలు, ట్రాలీలు నడిపిస్తున్నారు. ఇంకొందరు ఓవైపు చదువు సాగిస్తూనే ఆటో డ్రైవర్స్ గా మారిపోతున్నారు. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఆటో నడిపి అంతో ఇంతో సంపాదిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. హన్మకొండ వాగ్దేవి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసిన గత 8 సంవత్సరాల క్రితం. చేసినప్పటి నుండి ఎన్ని ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఉద్యోగ అవకాశాలు లేక, ఉద్యోగాలు రాక, ఈ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక ఈ ఆటో ఫీల్డ్కి వచ్చినాం. ఈ ఆటో ఫీల్డ్కి వచ్చి రోడ్ల మీదకి వచ్చినా కూడా రోజు ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువై అందరూ ఆటోలు నడుపుతున్నారు. యువకులు అందరూ ఈ ఆటోలు నడిపినా కూడా ఏం ఫలితం లేకుండా ఉన్నది. రోజుకు 450-500 రూపాయలు వస్తున్నాయి. ఇందులో డీజిల్ 200 రూపాయల కిరాయి ఇచ్చి మన వరంగల్ పట్టణంలో కనీసం 50-60 వేల ఆటోలో వృత్తి ఎంచుకొని చాలామంది యువకులు కానీ ఎవరైనా కానీ నడుపుకున్నారు. అలా కనీసం 20-30 వేల మంది ఉన్నత స్థాయి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నత స్థాయి చదువుకున్న వాళ్ళు ఎలాంటి ఆధారాలు లేక ఆటో ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. ఈ ఆటో ఫీల్డ్లో కూడా కనీసం ఎవరు ప్యాసింజర్ ఎక్కువ లేరు. ఈ మెయింటెనెన్స్ ఛార్జ్, డీజిల్ ఛార్జీ, మెయింటెనెన్స్ ఛార్జ్ చాలా విపరీతంగా పెరిగిపోయిన వల్ల ఆటో డ్రైవర్ అప్పుల పాలైతే ఆత్మహత్యల పాలవుతున్నారండి. చదివిన చదువుకు జాబులు రాక ఎలాగో అలా జీవితాన్ని నెట్టికొస్తున్న తమకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయంటున్నారు ఆటో డ్రైవర్స్. సంపాదించే దాంట్లో ఆటో కిరాయి, డీజిల్ ఖర్చుతో పాటు పోలీస్ మామూళ్ళకే వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. జీవనోపాధి లేక నేను ఆటోను వృత్తిగా స్వీకరించుకొని నడుపుతున్నా. నా జీవితంలో నేను కంపల్సరీ ఏదైనా ఒకటి సాధించాలన్న పట్టుదల అనేది నాకు ఉన్నది. ఈ పని చేసుకుంటూ కూడా వేరే ఎగ్జామ్స్ రాయడానికి కూడా నేను ప్రయత్నాలు చేస్తాను. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో ఇప్పుడైనా ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్నారు ఆటో వాలాలు.